ముందుగా నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నాం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు మాట్లాడుతున్నాం. మనం మాట్లాడుకోయే అంశం లేదా ఉద్దేశం క్రైస్తవుల ఆశ ఆశయం ఏంటి? క్రైస్తవుల ఆశ ఆశయం ఏంటి అంటే క్రైస్తవులకి ఆశ ఉండాలంటే కాదు, కానీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఏముంటది? ఒక ఆశ అనేది ఉంటుంది. ఏ ఆశ అంటే అది మంచిదైనా కానియచ్చు, చెడుదైనా కానియచ్చు. ఒక్కొక్క మనిషిని బట్టి ఒక్కొక్క ఆశ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎవరైనా అడిగే అనుకోండి, నీకు ఏ ఆశమ్మా అంటే నాకు మంచిగా ఇల్లు కట్టుకోవాలని ఆశమ్మా. ఇంకొకరు అడిగితే నాకు మంచిగా మా పిల్లలు పెళ్లి చేయాలని ఇష్టం అమ్మా. ఇంక నీ ఆశ ఏంటంటే నాకు మంచిగా జాబ్ రావాలని ఆశమ్మా. నాకు ఆ ఆశ ఉందమ్మా, నాకు ఈ ఆశ ఉందమ్మా అని ఏం చెప్పుకుంటాం? మన ఆశలన్నీ చెప్పుకునే ఉంటాం. ఇంకా ఇంకా ఏం చెప్పుకుంటాం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే సుఖపడడానికే మనం పుట్టాము, ఒక మనిషి పుట్టక ఎందుకు ఉంది అంటే తిని త్రాగి సంతోషించడానికే ఉంది, కాబట్టి మేము అందుకే పుట్టామని అని అనుకుంటాం. మరి మనం పుట్టింది ఎందుకు? మన ఆశయాలను నెరవేర్చుకోవడానిక, ఇల్లు కట్టుకొని మంచిగా బ్రతకడానిక అంటే కాదు. మరి ఎందుకు పుట్టాము అంటే మనకి ఒక పని ఉంది, మనకి ఒక ఆశయం అనేది ఉంది. ఆ ఆశయాన్ని తెలుసుకోకుండా ఇదే మా ఆశ అని ఒక ఆశను మనం పెట్టుకొని ఆ ఆశలోనే ఉండిపోతే ఏం చేస్తున్నాం? జీవితాన్ని వ్యర్థం అనేది చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ గా ఒక మాట అంటుంటారు ఎక్కువ, ప్రపంచం అంతా దేని మీద నడుస్తుందమ్మా అంటే ప్రపంచం అంతా డబ్బు మీద నడుస్తుందమ్మా. ప్రపంచం అంతా డబ్బు మీద నడుస్తుందా లేదా మనిషి డబ్బుతో నడుస్తున్నాడా? మనిషి డబ్బుతో నడుస్తున్నాడు. ఆశ ఎవరికి ఉంది? మనిషికి ఉందా డబ్బుకుందా అంటే ఆశ మనిషికి ఉంది. ఆ ఆశని మనిషి లోపల పెట్టుకొని ఏం చేస్తున్నాడు? డబ్బు లేకపోతే లేవని చెప్పి డబ్బుతో తిరుగుతానే ఉన్నాడు. మళ్ళీ ఏమంటారు? ప్రపంచం అంతా డబ్బుతో నడుస్తుందంట. డబ్బు ప్రపంచాన్ని నడిపించట్లా. ఒక మనసులో ఉండే ఆశ, నేను సుఖపడాలి అనే ఆశ ఏం చేస్తుంది? నడుస్తుంది. ఒక మాట కూడా అంటారు, కోటి విద్యలు కూటి కొరకు. కోటి విద్యలు కూటి కొరకు కరెక్టే, కానీ కోట్లు ఎందుకు? కూటి కొరకు కోట్లు అవసరం లేదా? మరి కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారమ్మా అంటే ఆశపడడానికి. అంతేగాని కోటి విద్యలు కూటి కొరకే అని పెట్టుకున్న వాళ్ళు కూటి కొరకే సంపాదిస్తున్నారా? ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాడు. అనిల్ అంబానీ ఎంత ఆస్తి ఉంటుంది? ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎంత ఆస్తి ఉంటది? మరి అంత ఆస్తి ఉంది కదా, ఈ ఆస్తి అంతా కూటి కొరకే, ఈ ఆస్తి అంతా మనకెందుకు దానం చేద్దాం అనుకుంటారా? అనుకోరు. ఎందుకు అనుకోరు అంటే ఇంకా సుఖపడాల్సింది ఉంది, నా ఆశ ఉంది, ఇంకా ఈ డబ్బుతో నేనేం చేయాలి? నేను సుఖపడాలి అని డబ్బుల్ని కూర్చుకుంటారు. కానీ మాట ఏం చెప్తారంటే మనిషిది ఏం లేదు, ప్రపంచాన్ని నడిపిస్తుందంతా డబ్బే, మా తప్పేం లేదు, తప్పంతా ఎవరిది? డబ్బుదని చెప్తుంటారు. మొన్న నేను ఇప్పుడు చూసాను, రూపాయి నువ్వేం చేస్తావు అంటే తండ్రి కొడుకుల మధ్య గొడవ పెడతాను, భార్య భర్తల మధ్య చిచ్చు పెడతాను, అన్నదమ్ముల మధ్య గొడవ పెడతాను అన్నదంట. మరి రూపాయి గొడవ పెట్టిద్దా అంటే రూపాయి గొడవ పెట్టదు. నేనే ఆ రూపాయి నాకే దక్కాలి, ఆ పొలం నాకే దక్కాలి అనే స్వార్థం అనే అత్యాశ ఏం చేస్తుంది? గొడవ పెట్టించితే గాని రూపాయి గొడవ పెట్టదు. అదొసుకు తెలియని రూపాయి మీద పడి తప్పంతా డబ్బుదే, మాదేం కాదని చెప్తుంటాం. మన ఈ మధ్య కాలంలోనే సొంత కూతురు తండ్రిని ఏం చేసింది? భయంకరంగా చంపింది. ఎందుకు చంపింది అంటే మా పెద్దమ్మకేమో 4 ఎకరాలు రాశాడు, నాకేమో 1.5 ఎకరమే రాశాడు, మరి అది తప్పు కాదా అని చెప్పి తండ్రిని చంపేసింది. ఇప్పుడు పొలందా తప్పు, డబ్బుదా తప్పు, లేదా ఆమెలో ఉన్న అత్యాశదా తప్పు అంటే ఖచ్చితంగా అత్యాశదే తప్పు. ఏ మనుషులనైనా ఆశ ఉండడం తప్పు కాదు, అత్యాశ ఉండడే తప్పు. కష్టపడి సొంత ఇల్లు కట్టుకోవాలనడం ఏంటిది? ఆశ. నేను అసలు ఏ కష్టం పడకూడదు, ఎదుట ఉన్న వాడి ఇల్లు నాకు రాసి ఇవ్వాలనుకోవడం అత్యాశ. కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి అనడం ఆశ. నేను కష్టపడకూడదు, హాయిగా ఇంట్లో తిని పడుకోవాలి, కానీ డబ్బు నా దగ్గరికి రావాలనుకోవడం అత్యాశ. అలాగే ప్రతి మనిషికి ఆశ ఉంది, అత్యాశ ఉంది. ఎవరిని అడిగినా ఆశ లేని వ్యక్తి అంటూ ఉండరు. ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. కానీ భూమి మీద ఉన్న మన ఆశకి, అలాగే ఆనాడు భూమి మీద ఉన్న బైబిల్లో ఉన్న భక్తుల ఆశకి చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన ఆశ ఏంటంటే హాయిగా చిన్న కుటుంబం అయినా సరే అప్పులు లేకుండా ప్రశాంతంగా బ్రతకాలి, ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించాలని, లేదంటే అది సాధించాలని, లేదంటే ఇల్లు కట్టుకోవాలి, లేదంటే పెళ్లి చేసుకోవాలని, లేదంటే పిల్లలు కనాలని ఆశలు అనుకుంటే, కానీ బైబిల్లో ఉన్న వ్యక్తుల ఆశలేమో చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అరే ఇదే ఆశ అని అనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకుందాం. కీర్తన గ్రంథము 119వ వచనం అధ్యాయం, కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 81వ వచనం.
నీ రక్షణ కొరకు 119వ అధ్యాయం 81వ వచనం. నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది. నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. ఆశ పెట్టుకుని ఉన్నాడంట. ఈయనకి ఆశ ఎక్కడుందంటండి? వాక్యం మీద ఆశ ఉందంట. వాక్యం అంటే వాక్యమే దేవుడైందను, వాక్యము దేవుని యొద్దను. ఇప్పుడు వాక్యం అనగా ఎవరు అంటే దేవుడు. వాక్యం అనే ప్లేస్ లో ఎవరిని పెట్టుకోవాలి? దేవుడిని పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఈయన ఆశ ఎవరి మీద ఉందంట? నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అంటే నేను దేవా, నేను నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుడి మీద ఏం ఆశ ఉంటదండి? ఇప్పుడు ఒక ఇల్లు మీద ఆశపడ్డాం అనుకోండి, ఆ ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంట్లో మనం సుఖపడవచ్చు, హాయిగా పడుకోవచ్చు, నలుగురిలో హుందాగా ఉండొచ్చు. ఆ ఇల్లు ఉండడం వల్ల మనకి ఏముంటది? లాభం ఉంటది. దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఏం లాభం ఉంటది అంటే దేవుని నమ్ముకొని దేవుని ఆశ్రయించిన భక్తులందరూ సుఖపడ్డారా? ఎవరు సుఖపడలా. దేవుణ్ణి ఆశ్రయించిన భక్తులందరికీ ఏమొచ్చింది? అందరూ శ్రమలే వస్తున్నాయి. మరి శ్రమలు వస్తాయని తెలిసి కూడా దేవుని మీద ఆశ ఎందుకు పెట్టుకున్నాడు అంటే వీళ్ళకి ఏమర్థం అవుతుందంటే నేను ఎంత శ్రమ పడ్డా, నువ్వు నన్ను ఏం చేసినా, నేను నీ కోసం తన్నులు తిన్నా గానీ నేను మాత్రం నీ మీదే ఆశ పెట్టుకుని ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకో భక్తుడు కూడా ఇంకో గొప్ప మాట అంటాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణము విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడనొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు అంటున్న మాట మనకు అర్థమైతే ఏమంటారంటే, పౌలు గారు నేను ఏ విధం చేతనైనా కష్టపడి 10 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను అన్నట్ల. నేను ఏ విధంగానైనా కష్టపడి ఒక 10 లక్షలు సంపాదించి నా బ్యాంక్ బ్యాలెన్స్ లో వేసుకుంటాను అన్నట్ల. మరి ఏమంటారంటే నేను ఏ విధం చేతనైనా సరే యేసుక్రీస్తు వారు ఎలాగైతే చనిపోయారో, యేసుక్రీస్తు వారు ఎన్ని శ్రమలు అయితే పడ్డారో అన్ని శ్రమలు నేను పడాలి. అది ఏ కారణం చేతనైనా సరే నేను ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు పడ్డ శ్రమలు నేను పడాలని అంటున్నారు. వీళ్ళ ఆశలు అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. ఇందాక ఆయన చూస్తేనేమో నా ఆశ అంతా నీ వాక్యం మీద పెట్టుకుని ఉన్నాను అన్నాడు. ఇక్కడ ఈయన చూస్తేనేమో నీ మరణంలో నేను పాలు పొందాలి, అది ఏ కారణమైనా పర్లేదు, నన్ను కొట్టినా పర్లేదు, నన్ను ఏం చేసినా పర్లేదు, నేను మాత్రం యేసుక్రీస్తు వారి మరణంలో ఏం చేయాలంట? సమాన అనుభవం కలిగి ఉండాలంట. యేసుక్రీస్తు వారి మరణం చిన్న విషయమా? అమ్మో, అలాంటి మరణం, అలాంటి భయంకరమైన కష్టం ప్రపంచంలోనే ఎవరైనా అనుభవించారంటే ఇంతవరకు ఎవ్వరు అనుభవించలేదు. ఆఫ్టర్ పుట్టినప్పుడు పడితే మనం ఏమంటాం? అమ్మో, ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు, ఎంత కష్టమో అని అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారిని పెట్టిన హింసలు, యేసుక్రీస్తు వారిని పెట్టింది సామాన్యమైన విషయమా? అవన్నీ పౌలు గారికి తెలుసా? ఎంత దారుణంగా హింసించారో తెలుసా? ఎంత దారుణంగా చంపారో తెలుసా? తెలిసి కూడా ఏమంటున్నాడు? అది తెలిసి కూడా ఏ కారణం చేతనైనా సరే యేసుక్రీస్తు వారి పడ్డ శ్రమలు నేను పడాలి, అది ఏ కారణం చేతనైనా సరే యేసుక్రీస్తు వాళ్ళు ఎన్ని శ్రమలు అయితే భరించారో ఆ శ్రమలన్నీ నేను భరించాలి అని అనుకుంటున్నారు. ఎవరైనా అలా అనుకుంటారా? అక్కడ ఎదురు పోలీసులు ఉన్నారనుకోండి, అటు వెళ్ళొద్దు అన్నాక అటు వెళ్తే కొడుతున్నారని తెలిసింది అనుకోండి, ఎవరైనా వెళ్తారా? తెలిస్తే సార్ అని కొట్టించుకుంటారా? కొట్టించుకోరు. కానీ ఈయన ఎంత హింసించాడో తెలుసు, ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుసు. అంత కష్టపడ్డా గానీ ఆ కష్టం నేను అనుభవించాలి అని అనుకుంటున్నాడు. ఆయన ఆశ ఏంటి అంటే ఆయన ఏమంటాడంటే, ఏ విధము చేతనైనా నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు మా మీద ప్రేమ చూపించావు కదా, ఆ ప్రేమ ఎలాగుందో, అసలు నువ్వు అంత నొప్పిని కూడా ప్రేమతో ఎలా సహించావో నేను తెలుసుకోవాలయ్యా. నేను కూడా ఖచ్చితంగా నీ మరణంలో పాలివాడినై నీతో సమానంగా ఆ కష్టాలను అనుభవించి నేను కూడా నీకోసం బ్రతకాలయ్యా, అదే నా ఆశ అంటున్నాడు. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. మళ్ళీ ఇంకొకసారి నేను చదువుతాను చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సహాన అనుభవం గలవాడనై ఉన్నాను. మృతులలో నుండి పునరుద్ధానం అంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ఆయన అంత కష్టపడుతుంది. ప్రతికుండంగా నేను నీలాగే ఖచ్చితంగా నువ్వు హింస పొందినట్టే నేను హింస పొందాలి అని అంటున్నాడు కదా. ఎందుకు అంటున్నాడు అంటే, నువ్వు ఇక్కడ భూమి మీద కష్టపడి మరణించిన తర్వాత పరలోకం వెళ్ళావు కదా, నేను కూడా ఖచ్చితంగా ఏ విధము చేతనైనా
సరే భూమి మీద ఉన్నప్పుడు నీలాగా కష్టపడి నీలాగా నేను కూడా నీ చిత్రహింసలు పడైనా సరే చనిపోయిన తర్వాత నీ కోసం తిరిగి రావాలని నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. మనకుందా ఆశ? మనకుండదు ఆశ. మనకి ఏ ఆశ ఉంటది? శ్రమలలో పాలివాడునొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాడంట. కష్టపడడానికి ఏం చేస్తాడంట? సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడంట. సమస్తాన్ని అంటే దేని తీసుకోవచ్చు? ఇప్పుడు మనం కష్టపడతాం కదా, డబ్బుని సమస్తాన్ని అంటే అంతేనా? డబ్బుని, ఆస్తిని మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఇందులో భలే సంతోషం ఉంది, దీన్ని వదిలిపెట్టకూడదని ఏదైతే అనుకుంటున్నామో దాన్ని అంతటిని ఆయన దేంతో సమానంగా తీసుకున్నాడంట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. అంటే ఇప్పుడు మనం డబ్బు కోసం ప్రాకులు ఆడుతున్నాం కదా, అంటే అదంతా పెంట. మనం ఇల్లు అని ఆశపడుతున్నాం కదా, అందులో సంతోషం ఉంది, ఇందులో సంతోషం ఉందని మనం ఎక్కువ వాటి కోసమే ఏం చేస్తున్నాం? పరిగెడుతూ ఉన్నాం కదా. అదంతా కూడా పౌలు గారి దృష్టిలో ఏంటంట? యేసుక్రీస్తు వారికి మనల్ని ఏదైతే దగ్గర చేయదో, యేసుక్రీస్తు వారి మధ్య మన మధ్య ఏదైతే అడ్డుగా ఉంటుందో అదంతా పౌలు గారిని దేంతో సమానం అంట? పెంట. అసహించుకుంటాడంట. అంటే ఆయన ఆశ ఎంత గొప్పగా ఉందో చూడండి. మన ఆశకి, బైబిల్లో ఉన్న భక్తుల ఆశకి ఎంత వ్యత్యాసం చూడండి. మరణం కోసం ఎవరైనా ప్రాకులాడతారా? అసలు మరణం కావాలని ఎవరైనా కోరుకుంటారా అసలు? కానీ ఆయన మాత్రం నేను ఎలాగైనా సరే మరణ అనుభవం నీతో పాటు సమానంగా ఉండాలయ్యా. నువ్వు మా మీద చూపించిన ప్రేమకు మేము కూడా నీలో కష్టపడి భూమి మీద ఉన్నప్పుడు నువ్వు మా కోసం ఎలాగైతే కష్టపడ్డావో నేను కూడా మా సంఘం కోసం, నా సంఘం కోసం అలా కష్టపడి నేను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నీ ఎదురు తిరిగి రావాలనే ఆశ అయ్యా నాకు అని అంటున్నాడు. అదేందయ్యా, భూమి మీద ఉన్నావుగా, మంచిగా తిను సంతోషించు అంటే నాకు ఆశ లేదయ్యా. భూమి మీద ఉన్నప్పుడు ఎలా సుఖపడాలన్న ఆశ నాకు లేదయ్యా. భూమి మీద ఉన్నప్పుడు ఎలా కష్టపడాలి, ఎదుటి వాళ్ళని ఎలా ప్రేమించాలి, అలా చేసి నేను చనిపోయినాక నీ కాడికి రావాలనే ఆశ అయ్యా అన్నాడు. మరి మనకుందా ఆశ? ఇంకొక మంచి మాట అంటాడు, అది కోసం మనం చూసుకుందాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఈ రెండిటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశయున్నది, అది మాత్రము నాకు మేలు. ఈ రెండిటి మధ్యనంటే ఈ దేహంలో నేను ఇక్కడ భూమి మీద బ్రతికుండడం నాకేం లేదంట, ఇరుకున పడి ఉన్నానంట. ఆయన భూమి మీద బతకడం ఎలా ఉందంట? కష్టం ఉందంట. ఎవరికైనా భూమి మీద బ్రతికుండడం కష్టం ఉంటుందా? చావు అంటే భయం ఉంటుందా? చావు అయితే భయం ఉంటది. కానీ పౌలు గారు ఏమంటారు తెలుసా? నాకు భూమి మీద బ్రతకడం చాలా కష్టంగా ఉందయ్యా, నాకు ఇరుకులు పడినట్టుంది, ఏదో సమస్యలో పడినట్టుంది, నాకు ఇది కాదు కావాల్సింది. మరి నాకు ఏది కావాలి అంటే నేను చనిపోయి ఏం చేయాలంట? చదువుతారా ఎవరైనా? ఈ రెండింటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని ఆశయున్నది, అది మరి మేలంట. అదేంటండి? పౌలు గారికి పెళ్ళయిందా? పెళ్లి కాలేదు. పౌలు గారి యవ్వనంలో ఉన్న దగ్గర నుంచి క్రీస్తులోనే ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని ఆశ లేదా? మంచిగా పిల్లల్ని కనాలని ఆశ లేదా? మంచిగా కుటుంబంతో ఉండాలన్న ఆశ లేదా? లేదంటే తన శరీరాన్ని సుఖపరచుకోవాలన్న ఆశ లేదా? అంటే తన బంధువులు చూడాలన్న ఆశ లేదా? అంటే నాకే ఆశ లేదయ్యా. నేను యవ్వనంలో ఉన్నా, నేను అన్ని కోరికలు తీర్చుకోవాలన్న కోరిక నాకున్నా, ఎన్ని తీసి పక్కన పెడతాను. కానీ నాకు ఒకటే ఆశ ఉంది. ఏంటి ఆ ఆశ అంటే నేను మరణించి నీ దగ్గరికి రావాలనే ఆశ. ఈ ఆశ రావాలంటే సామాన్యమైన విషయం అంటే ఏ తప్పు మనసులో చిన్న మరణం కూడా లేకుండా ఉంటేనే ఏమని ఆశ వస్తుంది? దేవుణ్ణి చూడాలనే ఆశ వస్తుంది. అంటే పౌలు గారిలో చిన్న లోపం కూడా లేదా? అంటే పౌలు గారిలో ఏం లేదు, చిన్న లోపం కూడా లేదు. తను ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చాడో అప్పటి నుంచి ఏం చేశాడు? దేవునికి పూర్తిగా అప్పగించుకున్నాడు. నేను నా శరీరాన్ని అలా సుఖపరుచుకున్నావు, నా శరీరాన్ని ఇలా సుఖపరుచుకున్నావు, అవన్నిటిని పూర్తిగా తీసిపెట్టి ఇందాక చదువుకున్నాం కదా. సమస్తాన్ని ఏం చేశాడు? పెంటగా ఎంచుకొని పక్కన పెట్టుకున్నాడు. మరి దేన్ని పట్టుకున్నాడు అంటే నేను ఏ విధము చేతనైనా సరే నేను నిన్ను చూడాలి, నిన్ను కలవాలి, నీ దగ్గరకు రావాలి, అదే నా ఆశ. చూడండి, అసలు ఎవరైనా తింటే ఎంత ఆశ్చర్యం అనిపించింది. ఎవరికైనా బ్రతికుండాలని ఆశ ఉంటుంది. ఎవరైనా మంచంలో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏమంటారమ్మా, నన్ను ఎలాగైనా బ్రతికించమ్మా, లేదు నన్ను ఎలాగైనా బ్రతికించయ్యా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళయ్యా, ఇంకా నా ఆశలు చాలా ఉన్నాయ్యా అంటారు. కానీ ఏంటంటే విచిత్రంగా ఏమంటాడు? నాకు మరణించాలనే ఆశ. బైబిల్లో ఉన్న భక్తులకి ఆశలకి మనకి ఉన్న ఆశలకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మనం ఇంకొక భక్తుడి ఆశ ఒకసారి మనం చూసుకున్నాం చూడండి. దానియేలు గ్రంథము
2వ అధ్యాయము నీకు ఇక్కడ ఉద్దేశం నేను చెప్తానండి. ఇక్కడ నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉంటాడనమాట, అన్య రాజు. అయితే దానియేలు గారు అక్కడికి ఎలా వెళ్తారంటే బానిసగా వెళ్తాడు. అయితే నెబుకద్నెజరు అనే రాజుకి ఒక కళ వస్తుంది అనమాట. ఆ కళ ఆయన ఏం చేస్తాడంటే తెల్లారిలోకి మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు రాజుగారు నెబుకద్నెజరు రాజుగారు అందరిని పిలిపించి అడుగుతాడు, నాకు ఇలా పలానా కళ వచ్చింది, ఆ కళ నేను తెల్లవారేసరికి ఏం చేశాను, మర్చిపోయాను. ఎవరైతే నా కళను గుర్తు చేసి ఆ కళ భావం ఖచ్చితంగా చెప్తారో నేను నాకు బహుమతి ఇస్తాను. నాకు గనక ఆ కళ గుర్తు చేసి ఆ కళ చెప్పకపోతే నేను చంపేస్తాను. గొప్ప గొప్ప వాళ్ళు పిలిపించి అడుగుతారనమాట. ఇప్పుడు కళ నాకు వచ్చింది, ఆ కళ గుర్తుంది అని చెప్తే ఆ కళ భావం ఎవరైనా చెప్పగలరు. అసలు నాకు ఆ కళే గుర్తు రాలేదు, ఆ కళ కూడా మీరే గుర్తు చేసి చెప్పండి అంటే ఎలా ఉంటది? సైకోలాగా ఇంత శాడిస్ట్ అన్నట్లేదు. కానీ ఆ మాట అన్నప్పుడు కూడా వాళ్ళందరూ ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, కళలు చెప్పేవాళ్ళు, మాంత్రికులు అంటూ ఉంటారు అప్పుడు జ్ఞానులు. వాళ్ళందరూ వచ్చి చెప్తారు, రాజా నీ కళ గుర్తుందనుకో, ఆ కళను బట్టి నీకు ఏ కళ వచ్చిందో ఆ కళను బట్టి మేము అర్థం చెప్పగలమయ్యా. నీకు అసలు ఏ కళ గుర్తు లేనప్పుడు అది చెప్పడం ఎవరి వల్ల కాదు, ఎవరికి సాధ్యం కాదు అని చెప్పినప్పుడు ఇంకా రాజు కోపం వచ్చి నేను చంపేస్తానంటాడు. వీళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఆ నోట పడి దానియేలు గారికి తెలిసిపోయింది. ఏంటయ్యా ఏం జరిగిందంటే ఇలా రాజుకి ఒక కళ వచ్చిందంటయ్యా, ఆ కళ గుర్తు లేదంట, ఆ కళ గుర్తు చేసి ఎవరైతే చెప్తారో వాళ్ళకి పలానా బహుమతి ఇస్తాడంట అని చెప్పినప్పుడు దానియేలు గారు వెంటనే పోయిన వారం అంతకుముందు వారం అని తెలుసుకున్నాం కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ దగ్గరకు వస్తాడనమాట. వాళ్ళ దగ్గరకు వచ్చి ఇదిగోండి రాజు గారికి ఇలా జరిగిందంట, మీరు కూడా ప్రార్థనలో ఉండండి, దేవుడిని అడగండి, నేను కూడా ప్రార్థన చేసి అసలు ఆ కళ ఏంటి, ఆ కళ భావం ఏంటి నేను తెలుసుకొని ప్రార్థన చేస్తాను అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తా ఉంటాడు. అంతా బానే ఉంది. అసలు దానియేలు గారికి ఎందుకు అంటారు అంటే మన ముందు వచ్చిన చదువుకుంటే ఏమర్థమైందంటే దానియేలు గారు దేవుడిని అడుగుతాడు, తండ్రి మరి ఆ కళ ఏంటో నాకు చెప్పయ్యా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆ కళ భావం చెప్తాడు, ఆ కళ ఏంటో కూడా చెప్తాడు. ఆ కళ తెలుసుకొని దానియేలు గారు రాజు దగ్గరికి వెళ్లే ఉద్దేశం మనం చదువుకున్నాం. 2వ అధ్యాయం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. రాజు నేను చూచిన కలయు నేను దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరును అని దానియేలును అడిగాడు. రాజుగారు ఏమడిగారంటే నాకు వచ్చిన కళ నేను కనుగొన్న కళ నీకు చెప్పడం సాధ్యమేనా? ఎందుకంటే చాలా చాలా పెద్ద పెద్ద వ్యక్తులే వచ్చి ఆ కళ చెప్పలేక వెళ్ళిపోయారు, ఇది చెప్పడం నీకు సాధ్యమైద్దా, ఇది నీ వల్ల ఇద్దా అని అడిగారు. అడిగినప్పుడు దానియేలు గారికి తెలుసు కాబట్టి ఏమనాలి, ఓ రాజా నా గురించి నీకు తెలీదు, మామూలు కాదు నేను, నాకు కళ అంతా తెలుసా, ఏం చేయాలి, విర్రవేగాలి కదా. కానీ దానియేలు గారు ఏమంటున్నారు చూద్దాం, చూడండి. అడుగగా దానియేలు రాజు సముఖంలో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకున గాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. ఒక్క నిమిషం, అక్కడ మనం ఉంటే ఆ పరిస్థితిలో మనం ఉంటే ఒకసారి మన హెచ్చింపు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికి తెలియని విషయం దేవుడు మనకు తెలియజేస్తే అప్పుడు రాజు ముందుకెళ్ళి చెప్పాల్సిన సందర్భం వచ్చింది. అది ఎవరికి తెలియదు, మనకు మాత్రమే తెలుసు. మనం ఏం చెప్పుకుంటాం, ఇదిగో రాజా వాళ్ళు శకునగాండ్రు వచ్చారు చెప్పలేకపోయారు, జ్యోతిషులు వచ్చారు చెప్పలేకపోయారు, ఎవరు వచ్చారు చెప్పలేకపోయారు, నేనే వచ్చాను చూడండి అని మన గురించి మనమైనా కొంత ఏం చేస్తాం. అంతమంది జనం ఉంటే మనల్ని మనం హెప్పింపు చేసుకుంటావా లేదా, మనల్ని పొగిడించుకుంటావా లేదా, నా దగ్గరికి రాని ఏం చేస్తారు, పెద్ద గొప్పవని గర్విస్తుంటారు. కానీ దానియేలు గారు ఏమంటారు, జ్యోతిష్కులైనను తెలియజెప్పచాలరు, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంటే ఆయన గొప్ప చేసుకునే సందర్భం వచ్చినా గానీ ఆయన గొప్ప చేసుకోవట్లా. మరి ఎవరిని గొప్ప చేస్తున్నాడు అంటే దేవుడిని గొప్ప చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ అన్యజనులు, వాళ్ళందరికీ దేవుడు అంటే పడదు. చూసాక పోయిన వారమే దేవుడిని మొక్కనందుకు వాళ్ళందరినీ ఏం చేశారు, తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశాడు. అలాంటి వాళ్ళ దగ్గర నేనేం చేయాలి, నా దేవుణ్ణి మహిమపరచాలి, నా దేవుని గొప్పతనాన్ని నేనేం చేయాలి, వాళ్ళందరికీ తెలియపరచాలి. కాబట్టి అసలు దానికి సంబంధం లేకపోయినా వెంటనే వెళ్ళి దేవుడిని ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు, నువ్వు నాకు ఆ కళ చెప్తే నేను నిన్ను మహిమపరచాలయ్యా, నువ్వు వాళ్ళందరి మధ్య నిన్ను పొగుడుతుంటే నాకు ఆశ అయ్యా,
నిన్ను మహిమపరచాలనే ఆశ నాకుందయ్యా. నీ గొప్పతనాన్ని అన్నిలో పొగిడింపజేయాలనే ఆశ నాకుందయ్యా. కాబట్టి ఆ కలభావం నాకు చెప్పాయని దేవుని ప్రార్థించుకున్నాడు. మనమైతే ఎందుకు అడుగుతాం? నన్ను నేను గొప్ప చేసుకోవాలి, అరే వీడు అన్యుడైన మన జనం కాకపోయినా వీళ్ళు ఎంత జ్ఞానం ఉందిరా అని నేను అనిపించుకోవాలని అనుకుంటాం. కానీ దానియేలు గారు మాత్రం నా దేవుణ్ణి ఎలాగైనా సరే వాళ్ళందరి ముందు ఏం చేయాలి? గణపరచాలి. నా దేవుణ్ణి గొప్ప చేయాలి, నా దేవుడే గొప్పవాడని వాళ్ళందరికీ తెలియజేయాలి అని చెప్పి ఏమంటున్నాడు? ఇదిగో రాజా, జ్యోతిష్యులు గాని శకునగాండ్రులు గాని ఎవ్వరు ఇది నేను చేయలేరు, చెప్పలేరు. అయితే ఒకటే ఒకటి చెప్తారయ్యా, ఒకే ఒక ఆయన చెప్పగలడయ్యా. ఎవరు ఆయన అంటే మర్మములను తెలియజెప్పగల దేవుడు ఒకడు ఉన్నాడయ్యా అనగానే వెంటనే ఏమనిపించదు వాళ్ళకి? అరే అంటే మా దేవుడు కదా అని అనిపించదా లేదా? అనిపించింది. కానీ వాళ్ళు నొచ్చుకోకుండా దేవుడిని ఎలా మహిమపరుస్తున్నాడో చూడండి. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు, అంత్య దినముల యందు కలగబోవు దాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసిన. ఇప్పుడు రాజుకు నెబుకద్నెజరుకు కళ చెప్తుంది దానియేలు గారా దేవుడా? దానియేలు గారు. మరి దేవుడు నీకు తెలియజేశాడని చెప్తున్నాడు ఏంటి అంటే, నేను చెప్పేది నేను కాదయ్యా, నేను నా దేవుడిని అడిగితే నా దేవుడు నా ద్వారా తెలియజెప్పిస్తున్నాడు, కానీ ఇందులో నా గొప్పతనం ఏం లేదయ్యా, నా దేవుడు గొప్పవాడయ్యని డైరెక్ట్ గా చెప్పకనే ఏం చెప్తున్నాడు? దేవుణ్ణి మహిమపరిచాడు. అంటే దానియేలు గారి ఆశ, దానియేలు గారి ఆశయం అంతా ఏంటి అంటే, ఏ విధము చేతనైనను నా దేవుణ్ణి నేనేం చేయాలి? గణపరచాలి. ఏ విధము చేతనైనను అన్ని జనుల్లో నా దేవుణ్ణి నేనేం చేయాలి? మహిమపరచాలి, నా దేవుణ్ణి గొప్ప చేయాలి. మనకుందండి ఆశ. రోజుకి ఎంతమంది అన్ని జీవులతో కలిసి ఉంటాం? రోజు ఎంతమందితో కలిసి ఉంటాం కదా. మరి అరే చర్చికి వెళ్తున్నారు కదా మీరు, మీ దేవుడు అంత గొప్పవాడా అని వాళ్ళు అనుకునేలాగా మనం ఏమైనా చేస్తామా? మన దేవుని ప్రేమ యొక్క లక్షణాలు చెప్పగలుగుతామా? చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే, దానియేలు గారిలాగా దేవుని మనసును మనం ఏం చేయలేదు? పూర్తిగా అర్థం చేసుకోలేదు. దానియేలు గారిలాగా దేవుని పూర్తిగా మనం ఏం చేయలేదు? ఆశించలేదు. ఇందాక మనం చదువుకున్నాం కదా, నా ఆశ అంతా దేని మీద ఉందంట? నీ వాక్యం మీద నా ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎందుకు అంటే, నువ్వు బాగుంటే ఏం చేస్తావు? మమ్మల్ని బాగా చూసుకుంటావయ్యా, నువ్వు సంతోషపడితే మేము సంతోషంగా ఉంటామయ్యా అని ఎంత తెలివిగా చూడండి, ఎంత తెలివిగా చేశాడు. ఒక్కసారి చూసుకుందాం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. ఆ పరలోకమందు ఉన్నాడు అనగానే ఎదుటిన్న నెబుకద్నెజరు ఏమంటాడు? అరే మీ దేవుడు పరలోకమందు ఉన్నాడా? మర్మములు చెప్పే దేవుడు. అయితే ఇక్కడ మేము భూమి మీద మేము చేసుకున్నాం కదా, మేము పేర్లు పెట్టుకున్నాం కదా, ఈ దేవతలందరూ దేవుళ్ళు కదా అని ఆలోచన ఆయనకు వస్తుందా లేదా? వస్తుంది. వచ్చినప్పుడు ఈ కళ చెప్పగానే వెంటనే ఆయనకి అర్థమైంది, రాజు నెబుకద్నెజరుకి, అమ్మో నిజంగా నేను దేవుడు చాలా గొప్పవాడు, నాకు కళ రావటం ఏంది, నేను ఆ కళ మర్చిపోవటం ఏంది, మర్చిపోయిన కళని చెప్పడం ఏంది, దానియేలు దేవుడు ఎంత గొప్పవాడు అని అనుకుంటాడు లేదా? అనుకున్నాడు. అనుకోని ఏం చేశాడు? తాము పడక మీద పరుండగా తమని మనసులో కలిగిన స్వప్న దర్శములు ఏవనగా చెప్తున్నాడు. ఇదిగో నీకు వచ్చిన కళయ్యా, నీ కళ వచ్చినంతా నేను చెప్తున్నానయ్యా అని దానియేలు గారికి, అదే నెబుకద్నెజరుకి దానియేలు గారు కళ చెప్తున్నారు. ఇదే నీ కళ వచ్చింది, నీ కళ బాగుంది ఇదే అనగానే రాజు నెబుకద్నెజరు గారు ఒక్కసారి స్టన్ అయిపోతారనమాట. అరే నాకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ఇదే కళ వచ్చింది, నేను ఇంకా ఏదో హెచ్చులు చెప్తాడు అనుకున్నాను, ఏదో చెప్తాడా లేదా అని చిన్న డౌట్ ఉంది ఏదో ఉన్నా, కానీ ఇంత పర్టికులర్ గా తనకే వచ్చినట్టు నా కళ ఇంత గొప్పగా చెప్పాడు. అమ్మో నిజంగా దానియేలు దేవుడు ఏ దేవుడు? గొప్ప దేవుడు. నిజంగానే దానియేలు దేవుడు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, వీళ్ళు నమ్ముకుంటున్న దేవుడు నిజంగా చాలా మహిమ కలవాడు అని తెలుసుకున్నాడు. దేన్ని బట్టి తెలుసుకున్నాడు అంటే, దానియేలు గారి ద్వారా తెలుసుకున్నారా అంటే ఖచ్చితంగా దానియేలు గారి ద్వారా తెలుసుకున్నారు. ఆయన హెచ్చింపుకునే దినం వచ్చినా, ఆయన హెచ్చించుకునే సమయం వచ్చినా ఏం చేయలేదు? హెచ్చించుకోలేదు. హెచ్చించుకోకుండా దేవుణ్ణి మహిమపరిచాడు. ఆయన తగ్గించుకున్నాడు, దేవుణ్ణి హెచ్చింపజేశాడు. కొన్ని సందర్భాల్లో మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి, మనం సహాయం చేయడం చూసి ఎదుటి వాళ్ళు సహాయం చేస్తే వెంటనే ఏమనుకుంటాం? నలుగురికి ఏమని చెప్పుకుంటాం? ఇదిగో నేను సహాయం చేయగానే నన్ను చూసి చేసింది, అది మన గొప్పతనం చెప్పుకుంటా లేదా? నేను చేసే ఫస్ట్ నేను చేసింది, నన్ను చూసి వాళ్ళందరూ చేశారు అనుకుంటాం. అంతేకాకుండా అట్లా అనుకుంటామే కానీ, అరే నన్ను చూసి అరే మంచిగా ఎంత బాగా లోపడ్డారు, నేను సహాయం చేసిన వెంటనే మంచి వైపు వాళ్ళ మనసు ఎలా వచ్చింది, నిజంగానే చాలా గొప్ప వాళ్ళని తగ్గించుకుంటామా? తగ్గించుకో. ఏ విషయంలో మనమే ఏమనుకుంటాం? మనమే గొప్ప వాళ్ళు అనుకోవాలి, మనల్నే మంచి వాళ్ళు అనుకోవాలి అని మనం ఆశపడుతుంటాం. కానీ దానియేలు గారు మాత్రం ఏమనుకోవట్లేదు, నేను పనికి మాలిన వాడనని మీరు అనుకున్నా చాలయ్యా,
కానీ నా దేవుడు ముందుంటే చాలు, నా దేవుడు హెచ్చింపబడితే చాలు అనుకుంటాం. మరి మనం ఆయన రాజు దగ్గరే ఒప్పుకున్నప్పుడు కనీసం మన మనుషులైన మన దగ్గరే నువ్వు గొప్పదానమ్మా, నువ్వు నిజంగా నీకు చాలా మంచి మనసమ్మా, పలానా సహోదరి ఆపదలో ఉన్నప్పుడు ఎంత బాగా సహాయం చేసావమ్మా, నేను సహాయం చేయగానే వెంటనే నువ్వు అసలు ఎంత బాగా స్పందించావురా, నువ్వు నిజంగా చాలా మంచిదని మనం ఒప్పుకుంటాము. ఎందుకు మనకి ఇగో దెబ్బతీస్తారన్నమాట కదా. అందుకే దానియేలు గారి మనసు చూసి దేవుడు ఒక మాట అంటాడు, అది కూడా ఒకసారి మనం చదువుతున్నాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక. చాలు. ఏమంటాడండి, నువ్వు తెలుసుకోవాలని దేవుని ఎదుట ఏం చేస్తున్నాడంట, తగ్గించుకున్నాడంట. తగ్గించుకున్న మొదటి దినము నుంచి, ఇందాక తగ్గించుకున్నాడు కదా, ఆ తగ్గించుకున్న దినాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంట, ఆకర్షించాడంట. పైన ఒక గొప్ప మాట అంటాడు, ఏమని అంటాడంటే, దానియేలు 11వ వచనంలో, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక. దానియేలు గారు దేవునికి ఎలాంటి వాడంట, ప్రియుడు కాదు, బహుప్రియుడు. అంటే చాలా ఇష్టమైన వ్యక్తి అంట. ఎందుకు ఇష్టం తెలుసా దానియేలు అని కింద చెప్తున్నాడు. నువ్వు నిన్ను హెచ్చించుకోవాల్సిన సమయం వచ్చినా, నిన్ను నువ్వు గొప్ప చేసుకోవాల్సిన సమయం వచ్చినా, నిన్ను గొప్ప చేసుకోకుండా నన్ను గొప్ప పరిచయం చూడు దానియేలు, నేను నిన్ను విడిచిపెడతాను అనుకుంటున్నావా, నేను నిన్ను విడిచిపెడతానా, నువ్వెందుకు భయపడుతున్నావు దానియేలు, నేను నీకు లేనా అని ఎవరు మాట్లాడుతున్నారు, మనిషి మాట్లాడుతున్నారా, దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక్కసారి దానియేలు గారు దేవుడిని పట్టుకున్నందుకు దేవుడు విడిచిపెడుతున్నాడా, ఒక్కసారి తగ్గించుకున్నందుకు ఏం చేస్తున్నాడు, ఎంత గట్టిగా ఎంత బాగా పట్టుకున్నాడు. మనం అలా ఉండగలమా, మనకుండదు. మనకి ఏ కాడికి మన ఆశ, మన స్వార్థం, నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలని భూమి మీద ఆల్టర్నేటివ్ అయిన వాటిని పట్టుకొని శాశ్వతమైన వాటిని ఏం చేస్తున్నాం, విడిచిపెడుతున్నాం. కానీ దానియేలు గారు ఎంత శ్రద్ధగా తన ఆశను చూపించుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు, నీవు నాకు ఎలాంటి వాడు, బహు ప్రియుడు అయ్యా దానియేలు. మరి దేవుడు మనం అనగలడా, నువ్వు నాకు నిజంగా చాలా మంచి కుమార్తెవమ్మా అని దేవుడు మనల్ని అనగలడా? అంటే మనల్ని అనాలి అంటే మన ఆశ మన ఆశయం ఏమై ఉండాలి, దానియేలు గారు లాగా దేవుడై ఉండాలి. మన ఆశ మన ఆశయం ఆ రోజు షడ్రక్ మెషక్ అబేద్నెగోల లాగా మన ఆశ మన ఆశయం ఏమై ఉండాలి, దేవుడై ఉండాలి. పౌలు గారు లాగా మన ఆశ మన ఆశయం ఎవరు ఉండాలి అంటే దేవుడై ఉన్నప్పుడు మనం కూడా, మన జీవితాలు కూడా ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. నువ్వెందుకు భయపడుతున్నావు దానియేలు, నీకు నేను లేనా అని దేవుడు మనల్ని ఏం చేస్తాడు, సమస్యలో ఉన్నప్పుడు గట్టిగా పట్టుకుంటాడు. మరి దేవుడు మనల్ని గట్టిగా పట్టుకోవాలన్నప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషులతో ఏం చేయకూడదు, ఎప్పటికీ చెప్పుకోకూడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అక్క నాకు పలానా ప్రాబ్లం వచ్చిందక్క, నేను ఆ సమస్యలో ఉన్నానక్క అని ఒక మనిషికి చెప్తే, నేను చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఏం చేస్తారు తెలుసా, అది ఎవరైనా సరే, సొంత మనిషి అయినా సరే, సొంత భార్య అయినా సరే, ఎవరైనా సరే ఏం చేస్తారు తెలుసా, ఆ సమస్యలో ఉన్నప్పుడు అయ్యో పాపం అవునా అని తర్వాత వెంటనే అప్పటిదాకా అమ్మ అని గౌరవంగా పిలిచిన వ్యక్తి వెంటనే ఏం చేస్తారు తెలుసా, అరుసుగా చూడటం మొదలు పెడతారు. ఎందుకంటే నువ్వు సమస్యలో ఉన్నావుగా, నువ్వు అప్పట్లాగా లేవుగా. అందుకని ఏం చేస్తారు, సమస్యలో ఉన్నప్పుడు పదే జరిగిన తప్పుని ఏడ్చుకొడుస్తుంటారు. వాళ్ళ దగ్గరుండి ఆదరించాల్సిన పోయి ఏం చేస్తుంటారు, మనుషుల్ని చులకనగా చూసి అవమానపరుస్తూ ఉంటారు. మన సమస్య ఏదైనా చెప్పుకుంటే అరే పాపం అవునరా నీకు నేనున్నా గానీ ధైర్యం చెప్పరు, నోటి మాటతో అంటారే గాని తర్వాత ఏం చేస్తుంటారు, వాళ్ళు సమస్యను చూపించి ఎత్తి పడుస్తూ మనల్ని మానసికంగా బాధ పెడుతూ ఉంటారు. కానీ దేవునికి చెప్పుకుంటే భుజాల మీద చేసినంత ధైర్యంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడిస్తాడు. నీకెందుకురా, నువ్వెందుకు బాధపడుతున్నావు, నీకు నేను లేనా, నేను నీతో ఉన్నాగా తల్లి, నువ్వెందుకు బాధపడుతున్నావు అని ఏం చేస్తాడు దేవుడు, మనల్ని గట్టిగా పట్టుకుని ధైర్యం చెప్తాడు. కాబట్టి మనుషుల దగ్గర మనం ఏం చేయకూడదు, ఎప్పటికీ మన మనసును విప్పుకోకుండా నా బాధ అని ఎప్పటికీ మన మనుషుల దగ్గర చెప్పుకోకూడదు. అందుకే బైబిల్లో తెలివిగల స్త్రీ ఉన్నారు, హన్నా గారు. ఏదైనా సమస్య రాగానే ఆపద రాగానే వెంటనే మనుషులకి వెళ్ళి చెప్పుకుందా, తన భర్తకు కూడా చెప్పుకోవాలా, అయ్యో నాకు పిల్లలు లేరండి ఎట్లా అండి అని భర్త దగ్గరికి వెళ్ళి ఏడ్చిందా, నాకు పిల్లలు లేరు ఎట్లా అని ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఏడ్చిందా, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడోలా. ఎందుకంటే హన్నా గారికి తెలుసు, నేను ఏదైనా సమస్య చెప్పుకుంటే ఈ మనుషులందరూ ఎలాంటి వాళ్ళు, నా సమస్యను చూసి నన్ను చులకనగా చూసేవాళ్ళే కానీ నా సమస్యను చూపించి నేనున్నా కానీ ధైర్యం చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు. నాకు ధైర్యం చెప్పేది ఎవరు అంటే కేవలం నా తండ్రి, నా దేవుడు, నా యెహోవా మాత్రమే అని చెప్పి సమస్య రాగానే మనుషులు ఎదుకు వెళ్ళిపోకుండా మంచిగా దేవాలయం దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని ఇక దేవుడితో గొడవాడుతుందో లేదా పరివేమగా చెప్పుకుంటుందో, ఇక దేవుడికి తన మనసులో ఉన్న బాధ అంతా చెప్తుంది. దేవా నన్ను పట్టించుకోవా,
నా బాధ ఇదయ్యా, నా పిల్లలు నీవా అని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? పట్టించుకోకుండా ఉన్నాడా? ఒకళ్ళని అడిగితే ఎంతమంది ఇచ్చాడు? 6 ఇచ్చాడు. 6 పిల్లలు ఇచ్చాడు. కాబట్టి మనం ఏదొచ్చినా, ఏ సమస్య వచ్చినా మనుషులతో ఎప్పటికీ చెప్పుకోకూడదు. దేవునితో చెప్పుకుంటే ఎలా ఉంటుందంటే మన జీవితం చాలా గొప్పగా మారిపోయింది. అలాగే ఇప్పుడు దానియేలు గారు ఆశ చూసుకున్నాం కదా, ఆశ్చర్యంగా ఉంది. పౌలు గారు ఆశ చూసుకున్నాం, ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళిద్దరుకున్న ఆశ మనలో ఉందా అంటే లేదు. ఇంకా ఆశ్చర్యంగా బైబిల్లో ఇంకొక భక్తుడు అంటున్నాడు చూడండి, ఆయన ఆశ కూడా మనం తెలుసుకున్నాం. యోసేపు గారు ఆదికాండము 50 అధ్యాయం. ఆదికాండము 50 అధ్యాయము 25వ వచనం. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యేసేపు గారు ఏం చేస్తున్నారండి? దేవుడు మనకి ఆశీర్వదించిన దేశం ఐగుప్తు దేశం ఇస్తా అన్నాడు, కనాను దేశం ఇస్తా అన్నాడు కదా. దేవుడు ఖచ్చితంగా వచ్చి దేవుడు మాట తప్పేవాడు కాదు. దేవుడు మాట ఇచ్చినట్టుగా వస్తాడు, మిమ్మల్ని ఆ దేశానికి తీసుకెళ్లిపోతాడు. అప్పటికల్లా నేనేం చేస్తాను? మరణించి ఉంటాను. నేను చనిపోయాను కదా అని నన్ను ఇక్కడే బూడ్చిపెట్టి వెళ్ళిపోకుండా నా ఎముకలు ఉంటాయి చూడండి, నా ఎముకలనైనా మీతో పాటు ఎక్కడ తీసుకెళ్ళండియా? కనాను దేశానికి తీసుకెళ్ళండియా అని చెప్పకుండా ఏం చేస్తున్నాడు? చెప్పి ప్రమాణం చేయించుకున్నాడు. ఎంత కామెడీగా అనిపిస్తుంది కదా. దేవుని మనసు తెలియని ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటుందంటే నిజంగా కామెడీగానే అనిపిస్తుంది. ఎముకలను తీసుకోకపోతే ఏమొచ్చింది? ఎముకలను తీసుకొని పోవడం ఏంది? ఎవరైనా చనిపోయేటప్పుడు ఏమని ప్రమాణం చేయించుకుంటారు? అన్నయ్య, నేను ఒక 10 ఎకరాల పొలం కొని పక్కన పెట్టాను, దాన్ని పాడు చేయొద్దు, దానికి 10కి ఇంకో 10 నువ్వే పోగేసి మంచిగా దాచిపెట్టయ్యా, దాన్ని అమ్మనని ప్రమాణం చేయ అంటారు. లేదంటే చెల్లికి పెళ్లి చేస్తాను ప్రమాణం చేయ అంటారు. లేదంటే నేను సంపాదించిన డబ్బుని వ్యర్థం చేయొద్దు ప్రమాణం చేయ అంటారు. లేదంటే ఇంకోటి ఏదైనా ఏం చేస్తారు? ప్రమాణం చేయించుకుంటారు. కానీ యోసేపు గారు మాత్రం ఏం చేస్తున్నారు? మీరు వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకల్ని మీతో పాటు దేవుడు ఆశీర్వదించిన దేశానికి తీసుకెళ్తానని నాకు ప్రమాణం చేయరా అంటే, చనిపోయేటప్పుడు ఏం గుర్తొచ్చింది అంటే దేవుడు ఆశీర్వదించిన దేశానికి నేనేం చేయాలి? వెళ్ళాలి. అక్కడికి వెళ్తే కనీసం నేను బ్రతికుండిని దాన్ని ఆస్వాదించకపోయినా పర్లేదు, కానీ నా ఎముకలైనా అక్కడ ఉంటే నాకేంటి? దేవుడు ఆశీర్వదించిన దేశంలో ఉండాలని నా తృప్తి కోసం నా ఎముకలు అక్కడికి తీసుకెళ్ళండి. ఒకవేళ అక్కడికి తీసుకెళ్తే నా ఎముకలు బ్రతకొచ్చు, నా ఎముకలకు జీవం రావచ్చు. దేవుడే ఆశీర్వదించిన దేశానికి వెళ్ళడం అంటే మాటలా కాదు, అంత మాటలు కాని దేశంలోనికి మీరు వెళ్తారు కదా, కనీసం నా ఎముకలైనా మీతో పాటు తీసుకెళ్ళండి అని చెప్పి ఏం చేస్తున్నాడు? ప్రమాణం చేస్తున్నాడు. ఏం ఆశ అండి అది? అంటే దేవుడు ఆశీర్వదించిన దేశంలో నేను ఉండాలి, అక్కడ ఉంటే నేనేం చేయొచ్చు? బ్రతుకుతానేమో అనే ఆశ. బ్రతికి భూమి మీద ఉందాం అనే ఆశ కాదు, నేను జీవించి పరలోకంలో ఉంటాననే ఆశ. చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో బైబిల్లో ఉన్న భక్తులందరి ఆశలు కూడా ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. అయితే ఆ సందర్భం వచ్చింది, దేవుడు నిజంగానే ఆశీర్వదించిన దేశానికి తీసుకెళ్లే సమయం వచ్చింది. అయితే వెళ్లే క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? మనం చదువుకున్నాం, ఇశ్రాయేలు గురించి మనం అప్పుడప్పుడు టచ్ చేస్తూ చెప్పుకుంటూనే ఉంటాం. వాళ్ళు ఏం చేయలేదు? దేవుని మనసుని అర్థం చేసుకోలేదు. దేవుని మనసు అర్థం చేసుకోకుండా దేవుని బాధ పెడుతూ ఏం చేశారు? అరణ్యంలో అది కావాలి ఇది కావాలని దేవుణ్ణి శోధిస్తూ బాధిస్తూ ఏం చేశారు? రకరకాలుగా దేవుణ్ణి నేను ఎందుకు వీళ్ళ పుట్టించానని దేవుణ్ణి సంతాపం పొందేంతగా విసిగించి అల్లాడించారు. అదే సందర్భంలో ఒకవేళ యోసేపు గారు గాని బ్రతికుండి దేవుడు కనాను దేశం తీసుకెళ్లే వారి సంఖ్యలో యోసేపు గారు ఉంటే ఎంత సంతోషంగా ఉండేవాడు తెలుసా? ఇద్దరు గంతులేసేవాడేమో, వాళ్ళందరినీ ఆయనే నడిపించేవాడేమో, ఎంత సంతోషంగా ఉండేవాడేమో. దేవుడు నన్ను తను ఆశీర్వదించిన దేశానికి నేను వెళ్ళబోతున్నానని ఎంతో సంతోషంగా దేవుణ్ణి మహిమపరుచుకుంటా వెళ్ళేవాడేమో. కానీ వాళ్ళు ఏం చేశారు? ఈయన ఆశయము దేవుడు ఆశీర్వదించిన దేశంలో నేను ఉండాలని ఆశ. వీళ్ళకి అంతటి గొప్ప ధన్యత వీళ్ళకి వస్తే వీళ్ళు ఏం చేశారు? ఒకసారి మనం చూసుకుందామా? సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. వారి మధ్యనున్న విస్తృత జనము
మాంసాపేక్ష అధికముగా కనపరచుగా మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? మాకెవరు ఏం చేస్తారంట? వీళ్ళంతా మిశ్రిత జనం అంట. ఏం చేస్తున్నారంట? ఆనాడు యోసేపు గారికేమో ఆ దేశానికి వెళ్ళే అదృష్టం లేదయ్యా, నేను మరణిస్తున్నానయ్యా, కనీసం అంత గొప్ప దేశానికి నా ఎముకలనైనా మీరు తీసుకెళ్ళండి అంటే వీళ్ళు మాత్రం అంత గొప్ప ధన్యత వీళ్ళకొచ్చినా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? అరణ్యంలో మాకు మాంసం లేదా, మాకు మాంసం పెట్టరా అని ఏం చేస్తున్నారంట? గొడవ వేస్తున్నారంట. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా, వాళ్ళు ఏ ఆశ కనిపించాలి అంటే దేవుడు ఆశీర్వదించిన దేశానికి మేము వెళ్తున్నాం, అది ఎంత గొప్పగా ఉంటుందో అని ఏం చేయాలి? సంతోషంతో దేవుని స్తుతించుకుంటూ దేవుని మహిమపరుచుకుంటూ మార్గంలో దేవునికి కీర్తనలు పాడుకుంటూ వెళ్ళాల్సిన సందర్భంలో వీళ్ళు ఏం చేస్తారంట? మాంసం మీద ఆశ కలిగి మాకెవరు మాంసం పెడతారయ్యా అని అడుగుతున్నారంట. మరి ఐగుప్తి దేశంలో మీరు అన్ని హింసలు పడుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరు నడిపించారు? ఐగుప్తీలు కనీసం మీరు ఇంటికి వచ్చి నిద్రపోవడానికి సమయం లేనప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షించాడు కదా, మరి అప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షించారు? మాకు నీరు లేవు తండ్రి అని వాళ్ళు ఏడుస్తుంటే మంటలో నుంచి నీరు కురిపించాడు కదా, అప్పుడు ఎవరు ఆదుకున్నారు? ఆహారం లేదని ఏడుస్తుంటే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు కదా, అప్పుడు ఎవరు పెట్టారు? అది గుర్తొచ్చింది ఎవరికైనా? మనసాక్షి ఉందా? మానవత్వాన్ని కోల్పోయారు. దేవుడు అన్ని చేస్తే దేవుడి మీద ఏమంటున్నారు? మాంసం మాకు ఎవరు పెడతారయ్యా అంటే ఇంతకాలం పోషించింది ఎవరు? దేవుడు కాదా? ఇంతకాలం పెట్టింది దేవుడు కాదా? అంటే కనీసం కృతజ్ఞత, కనీసం మానవత్వం లేకుండా దేవుడి మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. ఐగుప్తిలో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిపోతున్నాయి. ఐగుప్తిలో ఉన్న వాళ్ళకి ఏం గుర్తొస్తుందంట? ఐగుప్తిలో ఊరకు తిన్న ఉల్లిగడ్డలు, కీర దోసకాయలు అవి గుర్తు వస్తున్నాయంట. కానీ అదే ఐగుప్తి దేశంలో కనీసం పడుకోవడానికి విశ్రాంతి లేనప్పుడు, కనీసం భార్య భర్తల మధ్య పని నుంచి వచ్చి కనీసం మాట్లాడుకోవడానికి సమయం లేనప్పుడు దేవుడు ఏం చేశాడు? నా బిడ్డలు ఇంత కష్టపడుతున్నారా, ఇంత శ్రమ పడుతున్నారని విడిపించింది గుర్తుకు రాలేదా? దేవుడు వాళ్ళు అంత కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎంతో త్యాగం చేసి, ఎన్నో ఆశ్చర్యక్రియలు చేసి, ఎన్నో అద్భుత కార్యాలు చేసి అక్కడి నుంచి విడిపిస్తే ఇంకా వాటిని గుర్తు చేసుకొని పదే దేవుడిని ఏం చేయాలి? స్మరిస్తూ ఉండిపోవాల్సింది పోయి మేము ఐగుప్తి దేశంలో ఊరకు తిన్న కీర దోసకాయలు మాకు గుర్తొస్తుంది అని దేవుడిని ఏం చేస్తున్నారు? అవమానిస్తున్నారు. దేవుడిని ఏం చేస్తున్నారు? దేవుడిని బాధ పెడుతున్నారు. ఏం ఆశ అండి వీళ్ళది? ఏ ఆశ అసలు? కీర దోసకాయలు తినాలని ఆశపడుతుందంట, ఉల్లిగడ్డలు తినాలని ఆశపడుతుందంట. అరే దేవుడు మా కోసం అంత చేశాడు, ఇక్కడ నుంచి అయినా మేము దేవుడి మీద ఉండాలనే ఆశ లేదా? ఆనాడు ఆ అదృష్టులైన యోసేపు గారేమో కనీసం నా ఎముకలనైనా ఐగుప్తు తీసుకెళ్ళండి అయ్యా అంటే, ఈ అదృష్టం వీళ్ళకి వచ్చినా కానీ దేవుని మనసును తెలుసుకోకుండా దేని మీద ఆశ పెట్టుకుని ఉన్నారు? కీర దోసకాయల మీద, ఉల్లిగడ్డల మీద, తిండి మీద మేము ఎలా సుఖపడాలని ఆశ పెట్టుకుని ఏం చేశారు? అరణ్యంలో వ్యభిచారం చేసి దేవుణ్ణి అవమానపరిచారు, వ్యభిచారం చేసి దేవుణ్ణి కించపరిచారు. చూడండి, దేవుని మనసుని తెలుసుకున్న భక్తుల ఆశలు, దేవుని మనసుని తెలుసుకున్న భక్తుల ఆశలకి దేవుని మనుషులకు వేరుగా ఉన్న వీళ్ళ ఆశలకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మరి మనకి ఏ ఆశలు ఉంటున్నాయి? లోకాశలు. ఆ ఆశలు మనం పెట్టుకోవచ్చా? ఎప్పటికేం చేయకూడదు? పెట్టుకోకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. వీళ్ళలో ఎక్కడైనా సరే ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని అనేక శ్రమల నుంచి విడిపించాడని కొంచెం కృతజ్ఞత మనకు కనిపించిందా? కనిపించదు. కొన్నిసార్లు కొన్ని సందర్భాలు కొంతమందిలో ఏముండదు, కనీస కృతజ్ఞత అనేది ఉండదు, మానవత్వం అనేది ఏముండదు, ఉండదు. మొన్న మా షాప్ లో జరిగిన విషయం, అంకుల్, ఎదురు షాప్ అంకుల్ మాకు చాలా క్లోజ్ గా ఉంటాడు అనమాట. అయితే అంకుల్ కి 2 సంవత్సరాల ముందు అంకుల్కి ఏదో ప్రాబ్లం, కాలుకి యాక్సిడెంట్ ఏదో అయిందంట. నా అనుకున్న వాళ్ళు అప్పటి వరకు నా బంధువులు, నా అన్నయ్య, నా తమ్ముడు, నా చెల్లెమ్మ అనుకున్న వాళ్ళందరూ ఏం చేశారు? ఒక్కసారిగా విడిచి వెళ్ళిపోయారు. వీడి దగ్గర ఉంటే మేము ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో, మేము ఎక్కడ చూసుకోవాల్సి వస్తుందో, మా డబ్బులు మేమెందుకు వాడికి ఇవ్వాలని చెప్పి అందరూ ఒక్కసారిగా ఏమైపోయారంట? దూరం అయిపోయారంట. 2 సంవత్సరాలు నానా కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి ఆయన తన ప్రాబ్లం రికవర్ అయింది. ప్రస్తుత కాలంలో ఆయన కొంచెం బాగున్నాడు, కొంచెం షాప్ పెట్టాడు, అంతా డెవలప్ అయింది. ఇప్పుడు కొంచెం డబ్బు అంతా సమకూర్చిందంట. 2 సంవత్సరాలు తిరిగి రాని చెల్లి మొన్న రాఖీ పండగకు వచ్చి, అన్నయ్య నేను నీకు రాఖీ కట్టాలనుకుంటున్నాను రా అని దగ్గరకు వచ్చిందంట. సమస్యలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా అన్నయ్య? మంచంలో బాగలేనప్పుడు గుర్తు రాలేదా నీ అన్నయ్య అంటే? ఇప్పుడు గుర్తు రాలేదు. ఎందుకు గుర్తు రాలేదంటే, నేను వస్తే నేనేం చేయాలి? సేవలు చేయాలి. నేను వస్తే నా వంతు నేను సహాయం చేయాలి. అప్పుడు వస్తే నాకు లాభం ఉండదు. ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి, ఇప్పుడు వస్తే నాకు ఎంతో కొంత ఇస్తాడు కాబట్టి వచ్చింది.
వచ్చినప్పుడు గొప్ప మాట చాలా మంచి ఆయన నిజంగా చాలా మంచి మనసు అనిపించింది. ఆ మోస్తకి ఆ ప్రేమ అనే ముసుగులోకి లొంగిపోకుండా గట్టిగా అడిగాడంట, ఏం అసలు ఎవరు నువ్వెవరో కూడా నాకు తెలియదు, ఫస్ట్ నాకు చెల్లి చనిపోయింది అనుకున్నాను, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అడిగాడంట. ప్రేమ అంటే డబ్బున్నప్పుడు చూసుకునేది కాదమ్మా, ప్రేమ అంటే నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు వచ్చి అన్నయ్య అని నువ్వు పలకరించేది కాదమ్మా ప్రేమ అంటే. నీకు నిజంగా ప్రేమ ఉంటే ఏం చేయి, నాకు బాగలేనప్పుడు వచ్చి చూసుకున్నట్లయితే నా చెల్లెమ్మ మన జీవితాంతం గుండెల్లో పెట్టి చూసుకునేదాన్ని. నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు కనీసం తిరిగి చూడలేదు, ఇప్పుడు నా దగ్గర అంతా ఉండేసరికి నా దగ్గర ఏదో అసలు రాఖీ కట్టి ఏదో ఇస్తానని ఆశించే వచ్చా అని అడిగాడంట. లేదన్నయ్య, అప్పుడు చెప్పాడు, నువ్వు ఏది ఆశించి వచ్చావో నాకు తెలుసు, కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ఏం చేయొద్దని చెప్పాడు. అంటే మనం కూడా దేన్ని ఆకర్షించాలి అంటే, ఒక వ్యక్తి మనకి డబ్బును చూసి గౌరవిస్తున్నాడా, లేదా డబ్బును చూసి గౌరవిస్తుందా, లేదా మన దగ్గర ఏదైనా ఆస్తి ప్రేమిస్తున్నారా అని చూడాలి గాని వాళ్ళు నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు, మా అమ్మ అని అనగానే మనం ఏం చేయకూడదు, పులకరించిపోకూడదు. ఎందుకు పులకరించిపోకూడదు అంటే, వీళ్ళకి బట్టిన గతి ఏం చేసింది మనకి పట్టిద్ది అనమాట. ఎప్పటికి మనం ఏం చేయకూడదు, మోసపోకూడదు. ఒక మనిషిని ప్రేమించినా, ఒక మనిషిని ఇష్టపడ్డా ఆ కేవలం ఆ మనిషిలోని యథార్థతను బట్టి, ఆ మనిషిలోని మంచితనాన్ని బట్టి ఏం చేయాలి, ప్రేమించాలి. దానియేలు గారు దేవుని ప్రేమించి దేవుని హెచ్చించాడు. ఎందుకు ఆయన తగ్గించుకొని సరే దేవుని హెచ్చింపజేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, దేవుని మనసును ఏం చేశాడు, ప్రేమించాడు. దేవుని మనసును ఏం చేస్తున్నాడు, తెలుసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు. ఇలాంటి దేవుడి ముందు నేను తగ్గించుకున్నా, నన్ను తిట్టినా, నన్ను ఏం చేసినా పర్లేదు, కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, గొప్ప అవ్వాలి అని అనిపించాలే గాని మనం ఏం చేయకూడదు. ఒక మనిషి మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఎలాంటి వ్యక్తి అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మన ఆశ అంతా దేని మీద ఉంటుంది, లోకం మీద ఉంటుందా, మంచిలో చెడెత్తికే దాని మీద ఉంటుందా మన ఆశ అంతా. ఎవరైనా వ్యక్తి మనకు మంచి చేస్తే ఆ వ్యక్తి గురించి బయటకు వచ్చి నలుగురికి తప్పుగా చెప్పే దాంట్లో ఉంటుందా మన ఆశ అంతా. ఎదుటివారు మంచిగా పలకరిస్తే ఆ మంచిగా తీసుకునే దాంట్లో ఉంటుందా. అసలు మన ఆశయం ఏంటి అని ఒకసారి మనం పరిశీలించుకుంటే మనకు అర్థమైపోద్ది అనమాట. ఆనాడు పౌలు గారి ఆశయం ఏంటి అంటే, నేను ఏ విధము చేతనైనా సరే మరణించి నా దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆశయం పౌలు గారి. దానియేలు గారిదేమో, నేను ఏ విధము చేతనైనా సరే నేను తగ్గించుకొని నా దేవుడు మహిమపరచనియాలి, అన్ని జనుల్లో నా దేవుడు గొప్ప అవ్వాలి అనే ఆశ దానియేలు గారు. యోసేపు గారిదేమో, నేను కనీసం దేవుడు దీవించిన దేశానికి వెళ్ళలేకపోయాను, కనీసం నా ఎముకలు వెళ్ళినా చాలు అలాంటి గొప్ప దేశానికి, సాక్షాత్తు దేవుడే దీవించిన దేశానికి వెళ్ళాలి అని ఆయన ఆశ. మరి ఆఫ్టర్ ఆల్ దేశానికి వెళ్ళడానికి ఆయన అంత ఆశపడ్డాడే, మరి దేవుడు మనకేం ఛాన్స్ ఇచ్చాడు, పరలోకం వెళ్లే ఛాన్స్ ఇచ్చాడు. మరి మనం కనీసం ఆ లోకం మీద కొంచెం ఆశ పెట్టుకుని ఉన్నామా. ఆఫ్టర్ ఆల్ దేవుడు దీవించిన దేశానికి ఆయన వెళ్ళాలని అంత ఆశపడి ఉన్నప్పుడు దేవుడు మనకే ఆఫర్ ఇచ్చాడు, నువ్వు మంచిగా బ్రతికితే దీవించిన దేశంలో కాదు నాన్న, నిన్నే నన్ను ఎక్కడ కూర్చోబెట్టుకుంటా, నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటా, నిన్ను నాతో ఏం చేసుకుంటా, నాలో కలుపుకుంటా, నా పక్కనే నిన్ను కూర్చోబెట్టుకుంటా, నువ్వు ఏం చేయనా నా కోసం బ్రతుకున్నానంటే, మరి ఆ ఆశయం కోసం మనం పరిగెడుతున్నామా, ఆ ఆశ మనకుందా. మరి కనీసం దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడు సంపాదించిన దేవుడు ఉన్న లోకానికి మనం తిరిగి వెళ్ళాలని ఆశ మనకుందా. కానీ యోసేపు గారి ఎంత ఆశ, వెళ్ళాలని దేవుని మనసు తెలుసుకున్న ఆయనకేమో ఆ విలువ తెలిసింది, కానీ వీళ్ళకి మాత్రం ఏం తెలియదు. ఉల్లిగడ్డలు, కీరదోసకాయలు, ఉల్లిపాయలు మాకు గుర్తొస్తున్నాయ్యా అని లోకం మీద తిండి మీద ఆశ పెట్టుకొని ఏం చేశారు, దురాశతో అంతమయ్యారు. వీళ్ళది ఆశ అంటే ఆశ కాదు, ఏ ఆశ, దురాశ పెట్టుకొని జీవితాన్ని ఏం చేస్తున్నారు, నాశనం అంటే నాశనం. ఎంత కీరదోసకాయ తింటే ఎంతసేపు ఉంటది, గంట. ఉల్లిగడ్డ తింటే ఎంతసేపు ఉంటది, గంట. మాంసం తిన్నారు ఎంతసేపు ఉంటది, గంట. వీళ్ళు ఇన్ని మాటలు అనుకున్నా కానీ దేవుని ప్రేమ ఏదో మనకు అర్థం కాదు. కానీ వాళ్ళు అన్ని అంటున్నా కానీ దేవుడు కోప్పడకుండా ఏం చేశారు తెలుసా, సరే వాళ్ళకి మాంసం పెట్టండి, ఎంత పెట్టండి అంటే వాళ్ళు తిని ఎక్కువ ముక్కుల్లో నుంచి వచ్చి అంత పెట్టండి వాళ్ళకి అని దేవుడు చెప్పాడు. చూడండి, అప్పటికి దేవుడు కోపం రాలేదా అంటే, అప్పటికి సరే ఇంకా తెలుసుకుంటారేమో, ఇంకొక అవకాశం ఇచ్చి చూద్దాము, మాంసమే వాళ్ళు అడిగింది, సరే వాళ్ళకి మాంసం పెట్టు మోసే, ఎంత పెట్టు అంటే వాళ్ళు తిని ఎవిటి కొట్టి, అప్పటికైనా నా పొట్ట నిండిందిగా, మాంసం కోసమే కదా నేను దేవుడిని హింసించాను, మాంసం కోసమే కదా దేవుడిని నేను అవమానించాను అని వాళ్ళ కడుపు నిండిన తర్వాత అయినా నీకు గుర్తొస్తానే మోసే, పెట్టు మోసే అంటే, కడుపు నిండిన తర్వాత ఏమన్నారు, అప్పుడు దాకేమో నా కడుపు నిండలేదయ్యా, ఆహారం కురిపించమన్నారు, ఆహారం కురిపించాడు. మాంసం గుర్తొస్తుంది అన్నాడు, మాంసాన్ని ఇచ్చాడు పదిగా. మరి తిన్న తర్వాత ఆయన దేవుడు గుర్తొచ్చారంటే, కడుపు నిండిన తర్వాత ఏం చేశారు, వ్యభిచారం చేశారు. అరణ్యంలో ఖాళీగా ఉండి కడుపు నింపుకొని దేవుడినే మర్చిపోయి అన్యులతో ఏం చేశారు, వ్యభిచారం చేసి
దేవుని పరువు తీసి దేవుణ్ణి బాధ పెట్టారు. చూడండి, ఒక ఆశయం లేని మనుషులు. మరి క్రైస్తవులైన మనం ఎలా ఉంటున్నాం? దేని మీద ఆశ పెట్టుకొని ఉంటున్నాం? ఒకసారి మనం ఏం చేయాలి? పరిశీలించుకోవాలి. రోజు పనికి వెళ్ళి పొద్దున్నే రాగానే తిన్నామా పడుకున్నామా అని ఉండకూడదు. మంచాన్ని అలానంటే దావీదు గారంట మంచం బయట వేసుకుని పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు ఆకాశం వైపు చూస్తూ దేవునితో, నక్షత్రాలతో, సూర్యుడితో మాట్లాడుతూ ఉండేవాడంట. ఎంత ప్రేమయ్యా నా కోసం, ఇంత ప్రకృతిని ఎలా కలిగించావయ్యా, ఇంత ప్రేమ నేనంటే. పగలేమో మేఘ స్తంభాన్ని ఇస్తున్నావు, రాత్రి పడుకోవడానికి చల్లటి గాలి ఇస్తున్నావు, అది చాలదన్నట్టు మంచి ప్రకృతిని ఇస్తున్నావు, అది చాలదన్నట్టు మంచి చక్కటి గాలిని ఇస్తున్నావు, అది చాలదన్నట్టు చూడటానికి ఎంతో చక్కగా ఉన్న చందమామని, చుక్కల్ని మా కోసం ఎంత ప్రేమగా చేశావయ్యా, ఏమిచ్చి నేను నీ రుణం తీర్చుకోగలనయ్యా అని దేవుడితో ఎలా మాట్లాడేవాడంట. ఎందుకు మాట్లాడాడు అంటే దేవుని ప్రేమ తెలుసుకున్నాడు కాబట్టి మాట్లాడగలిగాడు. మరి మనం అలా మాట్లాడగలమా అంటే మాట్లాడలేదు. బైబిల్లో జక్కయ్య గారు తెలుసా, అందరి దగ్గర ఏం చేశాడు? అక్రమంగా భయంకరంగా డబ్బులు ఏం చేశాడు? వడ్డీకి తీసుకున్నాడు. వడ్డీకి తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు మనసు మార్చాడా? మనసు మార్చిన తర్వాత ఏమనుకున్నాడు? అమ్మో భలే ఉన్నాడులే, ఏందైనా నేనేదో జీవనాధారానికి పెట్టుకుంటే అట్లా తీసుకోకూడదు అంటాడు అని అనుకున్నాడా? అనుకోరా. వెంటనే అవునా, ఇంత గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, నేను మంచి వాడిని అవ్వాలంటే ఇవన్నీ ఇచ్చేయాలా? సరే నాకట్టయితే ఏం వద్దయ్యా, నువ్వు ఒక్కడే ఉంటే చాలయ్యా అని ఏం చేశాడు? ఒక్కళ్ళ దగ్గర తీసుకుంటే 7 అంతలు వాళ్ళకి ఇచ్చేసి తన ఆశ ఏందో నిరూపించుకున్నాడు. అంతేనా? ఇవ్వడం అంటే సామాన్యమైన విషయమా? తప్పు చేయడం తప్పు కాదు, తప్పు తెలుసుకొని ఎప్పుడైతే ఆ తప్పును విడిచిపెడతామో అప్పుడు నిజంగా మనంత గొప్ప వాళ్ళు వేరే వాళ్ళు ఉండరు. అలా అని జక్కయ్య గారు చేశారు. తన ఆశయం ఏందో తెలుసుకున్నారు, తన అత్యాశను వదిలిపెట్టారు, తన ఆశని పట్టుకున్నారు. బీద విధవరాలు ఏం చేసింది? తన కాడికి 2 కాసులు. ఆ 2 కాసులు నేను ఇస్తే నా భవిష్యత్తు ఏంది? నేను ఇంటికి వెళ్ళాక నేనేం తినాలి, నేనేం వండుకోవాలనుకుందా? ఆహా, నా ఆశయం ఒకటే, తిన్నా చనిపోతా, తినకపోయినా చనిపోతా, తింటే ఇంక 2 రోజులు ఎక్స్ట్రా బతుకుతా, అనవసరం దండగా. అదే ఆ 2 కాసులు ఇచ్చేస్తే ఆహారం లేకుండా త్వరగా చనిపోతే మయ్యా హాయిగా ఎక్కడికి వెళ్ళొచ్చు? దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు అని ఏం చేసింది? ఆశయంతో, దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆశయంతో ఆ ఉన్న 2 కాసులు కూడా ఇచ్చేసింది. దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆశతో ఆ ఉన్న 2 కాసులు కూడా ఏం చేసింది? దానం చేసింది. మనకుందా మరి అలాంటి మనసు? లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే, నేను తలుపు దగ్గర నిమిషం ఏం చేస్తున్నాను? తట్టుచున్నాను. ఏ తలుపు అంటే హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతున్నాడంట. ఎందుకు తడుతున్నాడు అంటే, ఒక్కసారన్నా తలుపు తీస్తావేమో, ఒక్కసారన్నా తలుపు తీసి నీలో ఉన్న మలినాన్నంతా బయటికి తీసివేసి నన్ను ఆస్వాదిస్తానేమో, నన్ను ఆహ్వానిస్తానేమో అని ఏం చేస్తాడంట? బయట ఉండి తట్టుచున్నాడంట. దేవుని ఆశ ఏంటండి? మనం ఆయన కోసం బ్రతకాలి, నా పిల్లలు నాకు మాత్రమే, నా పిల్లలు నా కోసమే ఉండాలనే ఆశ ఆయనది. మనకు మాత్రం అత్యాశ, దేవుని కోసం బ్రతకూడదు, నా ఆశలను తీర్చుకోవాలనే ఆశ మనది. ఈ ఆశన ఎవరిని కోల్పోతున్నాం అంటే మనల్ని మనమే ఏం చేసుకున్నాం? మన జీవితాలు మనమే చాలా దారుణంగా అంటే దారుణంగా చేసుకుంటాం. ఆశపడ్డ యూదా గారి పరిస్థితి ఏమైంది? 30 వెండి నాణ్యాల కోసం ఏమయ్యాడు? యేసుక్రీస్తు వారిని పట్టించిన ఆయన 30 వెండి నాణ్యాలతో సుఖపడ్డాడా అంటే సుఖపడలేదు. ఏం చేశాడు? ఆ 30 వెండి నాణ్యాల కోసం అయితే సుఖపడ్డాడో అదే 30 వెండి నాణ్యాలు ఏం చేసింది? తన ప్రాణాన్ని తీసివేసింది. తన ఆశ, తన అత్యాశ ఏం చేసింది? తన మరణానికి కారణమైంది. ఏశావు గారు తెలుసుగా ఏం చేశాడు? ఆకలితో ఉన్నాడు. ఆకలిగా ఉన్న వాడికి ఏదైనా పర్లేదు, ఆ ఎర్ర కూరే కావాలా అంటే ఆకలితో ఉన్నానే కొంచెం అన్నం పెట్టాయంటే ఎవరైనా పెడతారు. కానీ ఆ 5 నిమిషాలు తన కడుపు నింపుకోవడానికి ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసి ఆ ఎర్రని దాంట్లో నాకు కొంచెం ఇయ్యని ఏం చేశాడు? తన అత్యాశతో తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. మనం కూడా అత్యాశ పెట్టుకుంటే మన జీవితాన్ని నాశనం అవుతాయి తప్ప దేవునికి నష్టమేం లేదు. మనం లోకం మీద ఆశ పెట్టుకుంటే ఎవరికి నష్టము? మనకే నష్టం. అందుకే దేవుడు అన్నాడు, ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. నువ్వు దేన్నైతే పట్టుకుంటావు అది సమస్త కీడునకు ఏమైతే మూలం, నువ్వు దాంతోనే పడిపోతావు అని చెప్తాడు. అందుకే ప్రసంగ సొలొమోను గారు తెలుసుగా, సొలొమోను గారు లాంటి జ్ఞానవంతుడు ఇంతటి ప్రపంచంలో ఎవ్వరూ లేరు, ఇంకా రాబోడని కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. అలాంటి జ్ఞానవంతుడు ఏం చెప్పాడు తెలుసా? వ్యర్థము సమస్తమును వ్యర్థము, సూర్యుని కింద మనిషి పడే ప్రతి పాటు కూడా ఏంటంట? వ్యర్థం. ఇప్పుడు మనం ఎవరైతే ప్రతి పాటు పడుతున్నాం కదా, నా పిల్లలకు పెళ్లి చేయాలి, ఇంకా ఏదో సాధించాలి, నేను అది చేయాలి ఇది చేయాలని పడే ప్రతి ఒక్క పాటు కూడా వ్యర్థం అంట. అంటే వ్యర్థమైన దాన్ని మనం పట్టుకుంటున్నామా? పనికిరాని చెత్తను ఎవరైనా తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారా? ఇంట్లో పెట్టుకోరు. కానీ సొలొమోను గారు అంటారు, ఈ మనుషులు ఏం చేస్తున్నారు? వ్యర్థమైన దాన్ని పట్టుకొని తీసుకొచ్చి చెత్తని ఇంట్లో దాచి పెట్టుకున్నారు. వ్యర్థమైన దాన్ని వీళ్ళు ఏం చేయట్లేదు, విడిచిపెట్టట్లేదు అని చెప్తున్నారు.
అంతటి జ్ఞానికే సమస్తమును వ్యర్థం అనిపించింది. మరి మనకు అనిపిస్తుందా? అమ్మో, మనం ఏమనుకుంటాం, ఆయన్ని ఏందైనా డబ్బులు వ్యర్థం అంటాడు, ఏం తెలుసు ఎంత డబ్బు ఉంటే ఎంత సుఖపడవచ్చు అని మనం అనుకుంటాం. ఏందైనా ప్రకృతి సమస్తం వ్యర్థం అంటున్నాడు, ఇక్కడ ఉంటే ఎన్ని సుఖాలు ఉంటే ఆయనకేం తెలుసు అని మనం అనుకుంటున్నాం. కానీ అన్ని చూసిన ఆయనకి ఏమనిపిస్తుంది? వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థము. మరి ఏది బెస్ట్ అంటే దేవుని మీద ఆశ పెట్టుకుంటేనే మంచిది. మీరు దేని మీద ఆశ పెట్టుకున్న ఎంతకాలం? కొంతసేపు, కొంతకాలం, ఒక 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు. అదే దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పలేం, కోట్ల సంవత్సరాలకు మించి శాశ్వత కాలం ఎక్కడ ఉండొచ్చు? సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి మన ఆశ, మన ఆశయం ఏంటి అంటే దేవుని దగ్గరకు వెళ్ళాలి, దేవునితో ఉండాలి అనేది మన ఆశ, మన ఆశయంగా ఉండాలి. మరి దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే సామాన్యమైన విషయం అంటే కాదు. మరి ఏం చేయాలి అంటే నిస్వార్థమైన జీవితం ఏం చేయాలి? జీవించాలి. దానియేలు గారి లాగా ఏం చేయాలి? తన జీవితాన్ని దేవుని కోసం అర్పించి దేవుణ్ణి గొప్పగా చేయాలనే మనసు మనకి ఉండాలి. పౌలు గారి లాగా ఏం చేయాలి? ఎన్ని హింసలు పడ్డాడు తెలుసా? అనేక మార్లు రాళ్లతో కొట్టారంట, అనేక మార్లు ఓడ పగిలి సముద్రంలో గడిపాడంట, అనేక మార్లు ఆయన్ని బహుగా హింసించారంట. అన్ని హింసించినా కానీ నీకెందుకు ఎంత కష్టం అంటే, నేను నా యేసు కోసం ఎన్నైనా సరే, నా దేవుని కోసం ఎన్ని చేసైనా సరే నేను నా దేవుని వద్దకి వెళ్ళాలి. అంత బైబిల్లో ఉన్న అంత మంచి భక్తులు కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటే మనకు మాత్రం ఆ మనసు రావట్లేదు. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? కొద్ది కాలం ఉండే వాటిని పట్టుకోకూడదు. బైబిల్లో అననీయ సఫీరా దేన్ని పట్టుకున్నారు? ధనాన్ని పట్టుకున్నారు. దాంతో ఏదో చేద్దాం, ఏదో ఆస్వాదిద్దాం, దాంతో ఏదో అనుభవిద్దాం అనుకున్నారు. అనుభవించారా? కొద్ది కాలంలో అనుభవించారా? వెంటనే మరణించారు. అలా కాకుండా అపోస్తులు లాగుంటే ఆనాడు సంఘం అంతా ఏంది? ఒకే ఆశ, ఒకే ఆశ. ఏంటిది వాళ్ళ ఆశ అంటే ఏకముగా కూడి ప్రతిరోజు రొట్టె విరచడం, ప్రార్థన చేయడం, ఎడతెగక సహవాసం చేయటమే వాళ్ళ ఆశ, వాళ్ళ ఆశయం. అలాగే చేసి దేవుని మహిమపరచడమే వాళ్ళ ఆశ, వాళ్ళ ఆశయం. మనం కూడా ఏం చేయాలి? అందరం దేవుని మహిమపరుస్తూ, దేవుని ప్రేమిస్తూ అందరం ఏకమై ఒక్కటై సమస్యల్లోనూ, బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ ఒకరికి తోడుంటేనే అదే గొప్ప. క్రీస్తులను ప్రతి క్రైస్తవునికి ఉండాల్సిన ఆశ, ఆశయం ఏంటి అంటే సంఘాన్ని అంటుకొని ఉండడమే. సంఘాన్ని అంటుకొని ఉండడం అంటే క్రీస్తుని అంటుకొని ఉండడమే మన ఆశ, మన ఆశయం అయి ఉండాలని ఇప్పటి వరకు ఎంత శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ఇంతతో ముగిస్తున్నాను.